ఇప్పుడు మనం చెప్తున్న హేళన చేస్తున్న యూత్ విరగబడి హిట్ చేసిన సినిమా అది. మీరు డెఫినెట్లీ జంధ్యాల గారు రాసినట్టు లేదంటే కానీ బాపు గారు రాసినట్టు ఒక మంచి ఒక అద్భుతమైన తెలుగు పదాలతో మంచి తెలుగు మాటలతో యాక్చువల్ నేను హిందూని కాబట్టి అది ఎవరైనా ఈ రోజు అబ్జెక్ట్ చేయొచ్చు. కామెడీ రైటింగ్ లో ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మనం రాసుకునేది మనకి ఫస్ట్ టైం నవ్వు రావచ్చు, సెకండ్ టైం నవ్వు రావచ్చు, బట్ అందుకే డబుల్ మీనింగ్ డైలాగ్స్, బూత్ కామెడీలు తీసుకొచ్చి ఇలాంటివి మీరు చాలా కామికల్ రోల్స్ కూడా చేస్తూ వచ్చారు. బట్ రైట్ నో ఇప్పుడు ఏమంటుంది ఇంక్రీజింగ్లీ మనోభావాలు దెబ్బతింటము, లేకపోతే ఇంకేదో అయిపోవడము, లేకపోతే ఇంకేదో రెస్ట్రిక్షన్ రావడము. దట్ ఈస్ ద ఛాలెంజ్. మనోభావాలు అంటారా ఇవి, అది ఎందుకు వస్తాయి తెలీదు. అంటే అవి పబ్లిసిటీ కూడా వాడుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆర్జీవీలు అంటోళ్ళు. సంహౌ ఎగ్జిక్యూషన్ లో కానివ్వండి, లేకపోతే ఫిల్మ్ రిజల్ట్ లో కానివ్వండి, అది రిజల్ట్ చూసిన తర్వాత వాట్ వాస్ యువర్ థాట్? అందరినీ కన్విన్స్ చేయడం దేవుళ్ళ వల్ల అవ్వలేదు, లేకపోతే ఇన్ని మతాలు ఎందుకుంటే. మీరు డైరెక్షన్ కూడా చేశారు మామా మశ్చంద్ర, అండ్ ఒక వినూత్నమైన కాన్సెప్ట్ తీసుకున్నారు. బాలకృష్ణ గారిది బాగా వెల్తిగా ఫీల్ అయ్యారు. ఆయనకు ఫోన్ చేయడం నా నెంబర్ ఇస్తే బాలకృష్ణ గారే డైరెక్ట్ నాకు ఫోన్ చేశారు. టాప్ హీరోస్ పక్కన ఒక మంచి క్యారెక్టర్ అనేది పడలేదు అని ఏమైనా ఆలోచన ఉన్నాడు? అంటే ఆ మాటకు వస్తే సల్మాన్ ఖాన్ మరి కొంచెం హైట్స్ అధిరోహించే అవకాశం ఉండేది, అట్లాంటివి ఏమైనా ఆలోచన ఉందా? ఆర్ యు ఆర్ వర్కింగ్ టువర్డ్స్ దట్ ఏమైనా ఉందా? మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు నా సాయం చేస్తున్నాడు, నా కులమా, నా మతమా, నా వీధా, నా వాకిలా చూడం కదా. కొన్నిసార్లు యాక్టర్స్ వాళ్ళు యాక్ట్ చేసినప్పుడు కొన్ని ట్రేట్స్ ఉంటాయి, కొన్ని కామనాలిటీస్ కానీ కొన్ని మ్యానరిజమ్స్ కానీ. అది కొత్తగా ఉంటుందో చెత్తగా ఉంటుందో ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు తర్వాత. సో డూ యూ థింక్ కామెడీ డెఫినెట్లీ ఒక చెప్పేది ఒక డేంజర్ స్టేట్లో ఉందా, లేదంటే ఏం చేసినా కూడా మనం 2-3 సార్లు ఆలోచించుకుని డైలాగ్ పెడితే బాగుంటుంది, ఎస్పెషల్లీ కామెడీ అన్నప్పుడు? ఇంకా సినిమా కోసం అయితే అవతలోడు పీక పట్టుకుంటాడు లేదా కాళ్ళైనా పట్టుకుంటాడు. అంటే మీలో ఏమన్నా ఒక భగ్న ప్రేమికుడో లేకపోతే అమర ప్రేమికుడో ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అదొక ఏ దోస్తి హమ్నయితోడు ఇంకా టైప్స్ అంతే. అంటే మా నైట్ 8 కూర్చుంటే మార్నింగ్ 4కి 5కి ఇంకా చాలులే వెళ్దాం అనుకుంటే. సో మీకు ఈ అవకాశం వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ ఇనిషియల్ రియాక్షన్? వాళ్ళలో ఉన్నది నాలో లేదు అని నేను అనుకున్నది ఏంటంటే, పాత్రధారి మారినా పాత్ర మారలేదని చెప్పేసి యాక్టర్లు మారిపోతూ ఉంటారు. నువ్వు వెళ్ళిపోతానన్నా కదా, వెళ్ళిపో, మేము వేరే వాళ్ళు పెట్టుకుంటాం. ఇది కూడా జరిగింది. ఇది ఎవరికి తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే, కారణ జన్మను చూసినట్టు చూస్తుంటారు యాక్టర్స్ని. ఆకలేసింది యాక్టర్ అయినా ఆకలేస్తే మనతో కూర్చొని తినాల్సిందే. తోపు యాక్టర్లు ఉన్నారు, వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి ఎందుకు వద్దు అనుకున్నారు దానికి. అక్కడ నా మతాన్ని, నా ధర్మాన్ని కూడా మర్చిపోయి ఒక ఛాన్స్ ఎందుకు తీసుకోకూడదు? నాకు ప్రపంచంలో అన్ని హెల్ప్ కావాలి, అక్కడ మతంతో పని లేదు. మీ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఏదన్నా మాట్లాడుకోవాలన్నా, లేదా ఈ రోల్ గురించి కానీ, లేదా మామూలుగా లైఫ్లో ఏదన్నా మాట్లాడుకోవాలన్నా, ఓరియర్ గో టు బడ్డీస్ ఎవరు? వన్ అండ్ ఓన్లీ రాజీవ్. ఈ రోజుకి మెజారిటీ ఆఫ్ ది పీపుల్ నన్ను అప్రిషియేట్ చేసేది